పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక బిజినెస్ని మార్కెట్ చేసుకోవడానికి మనం ఒక మీడియాకి అమౌంట్ ఇవ్వడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులో యాడ్స్, ఓకే, ఆర్ఎల్స్ ఏదైనా సిటీ కేబుల్లో యాడ్స్, లేదంటే మన ఇండిపెండెంట్ కూడా మార్కెట్ చేసుకోవచ్చు కదా. అంటే ఇండిపెండెంట్గా మార్కెట్ చేసుకోవడం అంటే ఏంటి, పాంప్లెట్స్ కొట్టించడం, పోస్టర్స్ అంటించడం, ఇలాంటివన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా రాను రాను పూర్తిగా అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలన్నమాట. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే మనకి రెస్పాన్స్ వస్తుందా అంటే అంత పెద్దగా లేదని ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్తున్నారనమాట. సో న్యూస్ పేపర్స్ ఎవరో నాలాంటి వాళ్ళు కొంతమంది చదువుతున్నారు, కానీ చాలామంది అయితే తగ్గించారు. మేబీ చదివినా సరే సాఫ్ట్ కాపీ చూడడం కానీ, లేదంటే మొత్తం న్యూస్ పేపర్స్ అన్నిటిని అనలైజ్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో అన్ని న్యూస్ పేపర్స్ ఒక అరగంటలో చెప్పేస్తారనమాట. అలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో కాబట్టి మనం అటువంటి ట్రెడిషనల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను 2005-06 ఆ ప్రాంతంలోని వైజాగ్లోని జస్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అది రన్ చేసిన టైంలో నేను ఈనాడులో ఫ్రీక్వెంట్గా యాడ్లు ఇచ్చేవాడిని. నాకు రెస్పాన్సెస్ కూడా అబ్నార్మల్గా వచ్చేసేవి అనమాట. బట్ అదే రెస్పాన్స్ ఇప్పుడు వస్తుందంటే డెఫినెట్గా దాంతో కంపేర్ చేయలేం మనం, ఎందుకంటే థింగ్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఈ క్లాస్లో మీరు చూసేది ఏంటంటే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకు ఫేస్బుక్ అన్నానంటే, ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఏంటనుకుంటున్నారు, ఫేస్బుక్ అనేది ఫేస్బుక్ ఒకటే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఈ మూడింటిని కలిపి ఫేస్బుక్ యాడ్స్లో మనం వాడుకోవచ్చు అనమాట. అంటే మనం అమౌంట్ పే చేయాలి. ఏదైతే సోకాల్డ్ న్యూస్ పేపర్కి, ఏదైతే సోకాల్డ్ సిటీ కేబుల్కి మీరు యాడ్స్కి అమౌంట్ పే చేస్తారో అదే రకంగా సో మన ఫేస్బుక్కి అమౌంట్ పే చేయడం వల్ల ఏం చేస్తుందంటే, ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్ దాని సపోర్టింగ్ కదా, త్రూ వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. ఆ యాడ్స్ ద్వారా ఏమవుతుంది అంటే, సో మనం ప్రతిరోజు ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఆ యాడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక క్లోత్స్ మంచి రెడీమేడ్ గార్మెంట్స్ స్టార్ట్ చేశాను, దాని గురించి పబ్లిక్ తెలియాలి. సో తెలియాలన్నప్పుడు ఆ యాడ్ నేను తయారు చేసుకొని ఫేస్బుక్ అమౌంట్ ఇచ్చి పెయిడ్ మార్కెటింగ్ చేసామనుకోండి, చేస్తే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బట్టలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ క్లోత్స్ అనుకోండి, ఆ విమెన్ మాత్రమే రీచ్ అయ్యేటట్టుగా ఆ యాడ్ వెళ్తుంది. సో అందులో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో చదువుతారు, లేదంటే వాట్సాప్లో కనెక్ట్ అవుతారు అనమాట. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లోని మీకు తెలుసో తెలీదో ఈరోజు మనం చూసినట్టయితే డిజిటల్ మార్కెటింగ్లో అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువ భాగం ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంటే ఆ మూడు కలిపి ఇంక్లూడింగ్ వాట్సాప్ అనమాట. సో ఇది మేజర్ అనమాట. ఎక్కువ చూస్తే మీరు ఏ కంపెనీ చూసినా సరే ఫేస్బుక్ యాడ్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో అటువంటి ఫేస్బుక్ యాడ్స్ ఎలాగా రన్ చేయాలి, దానికి ఏమైనా ఎక్స్పర్టైజ్ కావాలి అంటే డెఫినెట్గా ఏంటంటే కొంత నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ ఉంటే మంచిదే. సో మరి ఆ నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ ఇవ్వడానికి ఈ క్లాస్ ద్వారా జస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి. అంటే ఫేస్బుక్ అంటే ఇందులో యాడ్లో రకాలు ఉంటాయి. ఒకటి లీడ్ జనరేషన్ యాడ్ ఉంటుంది. లీడ్ జనరేషన్ అంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఒక అమ్మాయికి నా యాడ్ వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి జస్ట్ నచ్చితే నా క్లోత్స్ గురించి జస్ట్ తన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తుంది. జస్ట్ తర్వాత నేను కానీ మా సేల్స్ పర్సన్ కానీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి సో ఓకే అండి వెరీ నైస్ జస్ట్ అని కస్టమర్ కింద కన్వర్ట్ చేసుకోవడం. రెండోది ఏంటంటే బ్రాండింగ్ అనమాట. బ్రాండింగ్ అంటే మన కస్టమర్స్ కారు కానీ మన ఇమేజెస్ కానీ మన తాలూకా క్రియేటివ్స్ కానీ కంటిన్యూస్గా అలా ప్రమోట్ అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు చూసిందే చూస్తారు. సో దానివల్ల మన వాల్యూ అనేది పెరుగుతుంది. రేపొద్దున వాళ్ళు మన కస్టమర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. సో నేను చెప్పింది ఒక ఫేస్బుక్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా. ఇన్స్టాగ్రామ్ ఈరోజు లీడింగ్ కంపారిటివ్లీ, ఎందుకంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ క్లోతింగ్ బ్రాండ్ లాంటివి అయితే ఇన్స్టాగ్రామ్కి ఎక్కువగా ఫాలోయింగ్ కానీ ఎక్కువ మంది దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేయడానికి చాలామంది చాలా కోర్సులు చెప్తున్నప్పటికీ మన కోర్సు ఎందుకు మీకు యూజ్ అవుతుందంటే, సో చాలా అంటే నేను యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు, యూజర్ ఫ్రెండ్లీ అంటే అర్థం ఏంటి, చెప్పే విధానంలో కానీ మీరు అర్థం చేసుకునే విధానంలో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రియలిస్టిక్. అంటే నేను నా పర్సనల్గా రన్ చేసే క్యాంపెయిన్స్ ఒక 4-5 క్యాంపెయిన్స్ నేను రన్ చేస్తూ చూపిస్తాను. సో అందులో ఏ క్యాంపెయిన్ వర్కౌట్ అవుతుంది రిజల్ట్ కూడా చూస్తారు, ఏ క్యాంపెయిన్ వర్కౌట్ అవ్వట్లేదు రిజల్ట్ కూడా చూస్తారు. అంటే తద్వారా మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ రకమైన లైవ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు పొందడం అనేది సో డెఫినెట్గా ఇది గుడ్ థింగ్ అనమాట. సో ఇమీడియట్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీ బిజినెస్కి అవసరమైన యాడ్స్ మీరే రన్ చేసుకోవచ్చు. మీరు ఒక స్టూడెంట్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ స్కిల్ని బాగా అర్థం చేసుకొని మీరు అవసరమైతే 1 or 2 మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా బిజినెస్కి వాళ్ళ దగ్గర 1000-2000 తీసుకొని ఆ డబ్బులతోని సో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసి మీరు కూడా జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. సో అది మీకు జాబ్ యూజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయితే, మీరు ఆల్రెడీ ఫేస్బుక్ యాడ్స్ మీకు వచ్చి ఉన్నట్టయితే సో దీని ద్వారా మీకు కొన్ని తెలియని విషయాలు, 1-2 అయినా తెలియని విషయాలు తెలుస్తాయి. సో ఆల్రెడీ రాలేని వాళ్ళకి కూడా పరిపూర్ణంగా అర్థమవుతుంది. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా మీరు అర్థం చేసుకోండి దీనికి సంబంధించి.